మన ఖమ్మంలో శివరాత్రి జాతర. ఇది ఓన్లీ కురమలే కొలుస్తారు బేరపది. ఇది కొమిరేలి మల్లన్నతో మా బేరప దేవుడు అంతా. ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ కూడా కడుతున్నారు మామ, చూసుకోవచ్చు. టెంపుల్కి వెళ్ళాలంటే ఈ పొలాలను దాటాల్సిందే మామ. అది పిండ ప్రదానం అనేది పురాతన కాలం నుంచి తల్లిదండ్రులు చనిపోతే పిండ ప్రదానం చేస్తారండి. బైకులు అవి కూడా కనిపిస్తాయి మనకు. పాతకాలం నాటి పద్ధతులు కూడా పాటిస్తున్నారు మామ, చూసుకోవచ్చు మనం. అందరికీ నమస్తే మామ, అందరికి ఎలా ఉన్నారు? వీరాద్రి ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్ మామ. ఈరోజు మనమైతే ఖమ్మంకి దగ్గరలో ఉన్న లక్ష్మీపురం అనే గ్రామంలో శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఒక మంచి జాతర అయితే జరుగుతుంది మామ. చాలా హడావిడిగా అయితే కనిపిస్తుంది మనకు. సో నా ఫ్రెండ్ అయితే చెప్పాడనమాట, ఇక్కడ చాలా బాగా జాతర అయితే చేస్తారని. సో వెంటనే వెళ్ళిపోయాను అనమాట. చూసుకోవచ్చు మనం ఇక్కడ జాతర సందర్భంగా ఎలా ట్రాఫిక్ అయితే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. చాలా ఆటోలు పార్కింగ్ చేసి ఉన్నారు, ఇంకా వెహికల్ చాలా అయితే ఉన్నాయన్నమాట. సో మనం చాలా దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మొత్తం ట్రాఫిక్ని కూడా మనం క్రాస్ చేసి వెళ్ళాలి మామ. ఇంకా ట్రాఫిక్ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఏం ప్రయోజనం లేదని బండిలో ముందుకైతే వెళ్ళదని పక్క నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నా అనమాట. సో మనం వెళ్ళే దారిలో మనకు చూసుకోవచ్చు మొత్తం కూడా పచ్చని పొలాలు అయితే మనకు మామూలుగా కనిపించదు మామ. ఇంకా చాలామంది అయితే ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని అక్కడక్కడే పార్కింగ్ చేసి ఇంకా వెళ్తున్నారనమాట. చూసుకోవచ్చు చాలా దూరం అయితే ఉంటుంది మనకు టెంపుల్ ఇంకా కూడా. సో మనం ఇక్కడ బండి పార్కింగ్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాం మామ. ఇంకా సూపర్ అయితే ఉంటుంది టెంపుల్. చివరి వరకు చూడండి మామ. ఇంకా ఇక్కడ ఐస్ క్రీములు కూడా దొరుకుతుంటాయి. ఇంకా చాలామంది ఫ్యామిలీస్ కూడా చూసుకోవచ్చు మామ. ఇక్కడ చెట్ల కింద అయితే కూర్చొని అయితే సరదాగా ఉన్నారనమాట. సో ఇక్కడ చాలామంది ఐస్ క్రీమ్స్ కూడా తింటూ కనిపించారు మామ. ఇంకా చూసుకోవచ్చు చిన్నపిల్లలు. ఇంకా పక్కనే ఒక కాలువ కూడా ఉంటుంది మామ. చాలామంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడ. మనం కూడా చేసుకొని అయితే వెళ్దాం. సో చాలా మంచి టెంపుల్ అన్నమాట ఇది. మనం వెళ్ళి లోపలైతే చూద్దాం మామ. చాలా పురాతన కాలం నాటి టెంపుల్ అంటే ఇదైతే. అసలు ఇక్కడ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి మామ. సూపర్ అయితే కనిపిస్తుంది. ఇంకా హడావిడి మామూలుగా లేదనమాట. ఇంకా చాలామంది స్నానాలు ఈత కొడుతూ అయితే కనిపించారు మనకైతే. అమ్మాయి ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ చాలా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు అనుకుంటా, చూసుకోవచ్చు మనం. ఇంకా కంప్లీట్ అయితే ఇంకా సూపర్ అయితే ఉంటుంది మామ. ఇంకా చూసుకోవచ్చు చాలామంది అక్కడైతే స్నానాలు అయితే జరుపుతూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే మామ పాత పద్ధతుల్లో ఇక్కడ దేవుడి దగ్గరికి అయితే ఊరేగింపుగా అయితే వెళ్తున్నారు మామ. ఒక చిన్న గుడి కూడా తయారు చేశారు, చూసుకోవచ్చు. ఒకసారి దీని వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామ. ఇది కురమల కులదైవం, కురమల ఆరాధించే దైవం బేరప్ప స్వామి అని. ఇది ఓన్లీ కురమలకి సంబంధించింది. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి శివరాత్రికి స్నానానికి వస్తుంది దేవుడు. ఇక్కడికి వచ్చి మైలు తీర్చుకుంటాం మేము. 7 రోజుల మీద ఈ దేవుడు మిరాసుదారులు వస్తారు. అదే రాజు పతన్లు వస్తారు. తానా లక్ష్మీపురం కొనిజార్ల మండలం దేవుడు. కొనిజార్ల మండలం 7 రోజుల కులాంది ఇది. ఇది ఓన్లీ కురమలే కొలుస్తారు బేరప్పది. ఇది కొమిరేలి మల్లన్నతో మా బేరప్ప దేవుడు అంతా. ఇక్కడ ప్రతి ఆట సంవత్సరానికి ఒకసారి స్నానానికి వచ్చే పోతుంటుంది దేవుడు. మొత్తం కూడా ఎక్కడెక్కడో జనం వస్తుంటారు, చూస్తుంటారు, పోతుంటారు. సో విన్నారు కదా మామ. ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది? నాకైతే చెప్పారు దాదాపుగా, కానీ స్వయంభూగా పెట్టారా ఇక్కడ, లేకపోతే పెద్దలందరూ కలిసి ఇక్కడ టెంపుల్ని అయితే నిర్మాణం జరిపించారా అనే దాని విషయం గురించి కూడా ఎవరు చెప్పలేదు మామ ఇక్కడ. సో నేనైతే ఇంకా కొంచెం సాటిస్ఫై అవ్వలేదనే చెప్పాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉంటే బాగుండేది. సో ఇంకా చూసుకోవచ్చు మామ. వచ్చే దారిలో నాకు చాలామంది అయితే పూజలు చేస్తూ అయితే కనిపించారనమాట. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎందుకు జరుపుతారు, ఏంటి విశేషాలు కూడా తెలుసుకుందాం మామ. ఇంకా ఈ పిండ ప్రదానం అనేది పురాతన కాలం నుంచి తల్లిదండ్రులు చనిపోతే పిండ ప్రదానం చేస్తారండి. ఈ పిండ ప్రదానం తల్లి చచ్చిపోతే తల్లి అత్త మా అమ్మమ్మ వాళ్ళ ముగ్గురికి పెడతారు. తండ్రి చనిపోతే తండ్రి తాత ముత్తాతకి పెడతారు. ఈ అంట అనేది శివరాత్రికి వచ్చేసి పోల తెప్పలు మైల తెప్పలు అని ఇటు చేస్తారు. దానివల్ల వాళ్ళకి అంటుపోయిద్దని శివరాత్రి రోజు అంటుపోయిద్ది. అట్లా దానికోసం వెనకటి నుంచి వచ్చిన శివరాత్రి రోజు సిద్ధాంతం అది. శివరాత్రికి ఎలా పెట్టాం ఇది. ఇప్పుడు ఈ గుడి ఇది ఫస్ట్ నుంచి పురాతన కాలం నుంచి శివాలయం ఇది. అది వెనకట్టు అది మనకి తెలియదు.
స్వయంభూ అంటారా? స్వయంభూ అన్నట్టు స్వయం. ఓకేనా? అది సో ఇక్కడ అయ్యగారిని కూడా అడిగాం కదా మామ, స్వయంభూ అయ్యే ఉంటుందని అయితే చెప్పారనమాట. ఖచ్చితంగా స్వయంభూ అని చెప్పలేదు. సో నాకు కొంచెం అయితే సాటిస్ఫై అనిపించలేదు మామ. ఇంకా ఇక్కడి లొకేషన్ చూసుకోవచ్చు మామ, వేరే లెవెల్లో అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకోండి మామ, ఎంతమంది జనాలు వస్తూ ఉన్నారో ఇంకా పోతూ ఉన్నారో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మామ. ఇక్కడ పూజా కార్యక్రమాలు అక్కడ కూర్చొని అయితే చాలామంది అయితే జరుపుకుంటున్నారు మామ. శివరాత్రి రోజు జరుపుకుంటే చాలా మంచిదంట. ఇంకా చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు మామ, చూసుకోవచ్చు. పెద్ద కాలువ అయితే కనిపిస్తుంది. సో అక్కడ పైన కూడా చూసుకోవచ్చు మామ, పైన వాటర్ అట్లా వస్తుంది అనుకుంటే అక్కడ కూడా స్నానాలు జరుపుకుంటున్నారు. సో ముందుకెళ్ళి అయితే చూద్దాం మామ. ఇంకా చూసుకోవచ్చు మామ, ఎంతమంది జనాలు వచ్చారో ఇక్కడైతే మామూలుగా లేదు, వేరే లెవెల్లో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మామ, చాలామంది అయితే పూజా కార్యక్రమాలు అయితే జరుపుకుంటా కనిపించారు మామ ఇక్కడైతే. ఇంకా చూడండి మామ, ఎంతమంది చిన్నలు పెద్దలు అంతా కలిసి కూడా జాతరలో చాలా సంతోషంగా అయితే గడుపుతూ కనిపించారు మామ. అసలు మామూలుగా లేదు ఇక్కడైతే. ఇంతమంది జనాల్లో మామ అక్కడక్కడ డస్ట్ కూడా చాలా హెవీగా అయితే కనిపిస్తుంది మామ. నిజంగా అదంతా క్లీన్గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది నాకు. కొంచెం హెల్త్కి కూడా బాగుంటుంది కదా. సో పర్లేదన్నమాట, ఇలాంటి జాతరలో ఇలా అయితే కనిపించడం మామూలే కదా ఎక్కడైనా. సో మనకు లోపలికి వెళ్ళే స్నానం చేసేవాళ్ళు కొంతమంది భయపడతారు కదా. సో వాళ్ళు ఇక్కడ స్నానం చేయడానికి అయితే ఏర్పాటు చేశారు, చూసుకోవచ్చు మనం. ఇంకా చాలామంది ఒడ్డునైతే చూసుకోవచ్చు మామ, మామూలుగా లేదు. ఆ జాతర ఆ హడావిడి అంతా సూపర్ అయితే ఉంది. ఇంకా నీళ్ళు కూడా చూసుకోవచ్చు, అంత క్లీన్గా అనిపిస్తలేదు నాకైతే. మనకి ఇలా జాతరలో వచ్చేటప్పుడు స్వీట్లు కూడా చూసుకోవచ్చు మామ, సూపర్ అయితే ఉన్నాయి. రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. మనం కొంచెం ముందుకెళ్ళిపోతే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా చాలా చిన్నపిల్లలు ఆడుకునే చిన్నవి అవి ఉంటాయి కదా, షాపులు పెట్టుంటారు కదా, అవి కూడా ఉన్నాయి మామ. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఎక్కడైనా ఆడడానికి. సో ఇక్కడైతే మా ఫ్రెండ్ గాడైతే కంట్రోల్ చేసుకోలేక ఆడదామనేసి ఈ రింగులాట అయితే ఆడాం మామ. ఈ రింగులాట అంటారా ఏమంటారో నాకైతే ఐడియా లేదు ఈ పేరైతే. కానీ మిస్ అయింది మనోడికి, ఒక్కడి కూడా పడలేదు మామ. నేను కూడా ట్రై చేశాను, ఒక్కటైనా పడుతుందా అనేసి. 100 రూపీస్ అయితే ఉంది దాని మీద చేస్తే ఒక 100 రూపాయలు వస్తుంది కదా, ఏదైనా తిందామనుకున్నా మామ జాతరలో అయితే. సో ఒక్కడి కూడా పడలేదన్నమాట. మొత్తం అయితే పక్కనైతే పడిపోతుంది, చూసుకోవచ్చు మీరు. చెరువులో చూసుకొని ముందుకు వచ్చేస్తే మనకు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ టైప్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకు అయితే మామూలుగా లేదనమాట. జాతర అంటే ఇక మనకి అందరికీ తెలిసిందే కదా. ఇంకా అక్కడ స్నానాలు చేసుకుంటే దర్శనానికి వచ్చేస్తే మనకు ముందు అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది అనమాట. మన లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. మామూలుగా లేదు ఇక్కడైతే హడావిడి. మొత్తం శివరాత్రి కదా, ఆ 5 days అయితే జరుగుతుందంట ఇక్కడ. ఇంకా శివరాత్రి ఈరోజు కాబట్టి నిన్నటి నుంచి అయితే జాతర అయితే స్టార్ట్ అయిపోయిందంట. ఇంకా చూసుకుంటే ఇంకా సూపర్ అయితే ఉంది. ఇంకా ఈ వాళ్ళతోటి 2nd డే అనమాట. ఇంకా 3 days అయితే జరుగుతాయి. ఇక్కడ చూసుకుంటే పక్కనే చాలామంది ఫ్యామిలీస్తో కూడా ఇక్కడే అన్నీ ఫుడ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ. చాలా బాగుందండి. ఇంకా ముందైతే వెళ్ళి చూద్దాం. ఇంకా వెనక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. సూపర్ అయితే ఉందన్నమాట. ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇక్కడ ఇంత బాగుంటుందని.
ఇంకా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న బైకులు అవి కూడా కనిపిస్తాయి మనకు. ఇంకా ఇక్కడైతే చూసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మామ. ఇక టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట మనకు. చూసుకోవచ్చు ఎలా కనిపిస్తుందో, ఒక బంగారు కొండలాగా అయితే కనిపిస్తుంది కదా మనకు. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. చాలామంది అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారంట, మనకు కూడా లేట్ అయిపోతుంది కదా. సో మనం కూడా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మామ. ఇంకా లైన్లో చూసుకుంటే అసలు ఎంతమంది ఉన్నారో, అసలు ఎప్పుడైపోయింది మామ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ లైన్లు మొత్తం కంప్లీట్ అయ్యి మనం దర్శనానికి కనీసం హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా పట్టేటట్టుంది. చూసుకోవచ్చు చాలామంది అయితే లైన్లో నిల్చొని ఉన్నారు. ఇంకా టెంపుల్ ముందు మామ ఒక చెట్టు అయితే ఉంది, అక్కడైతే మొత్తం కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు చాలామంది. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది మామ టెంపుల్ అయితే. టెంపుల్ ముందున్నమాట, ముందైతే ఉన్నాం ప్రజెంట్ అయితే మనం. అంటే మా బాబాయ్ వాళ్ళు కూడా కలిశారు మధ్యలోనే. ఇంకా అక్కడ మాట్లాడుకొని ముందుకైతే వెళ్ళిపోయాము. చూడ్డానికైతే చాలా సూపర్గా అయితే ఉంది మామ. ఇంకా మీరు కూడా మీ ఊర్లో ఎక్కడైనా జాతరలు ఇలాగే జరుగుతాయా మామ? తప్పకుండా మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ కామెంట్లో నాకు. ఇంకా జాతర ఎలా అనిపించిందో కూడా చెప్పండి మామ నాకైతే. సో మామ వీడియో ఎలా అనిపించింది? కొత్తగా ఎవరైనా వచ్చుంటే మామ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా మామ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం, ఓకేనా? అది